ఏదైనా చెప్పాలనుకుంటే నాకే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, మధ్యలో నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం? ఇందులో నాకేం ఇబ్బంది ఉంటుందక్కా? అయినా నేనొచ్చింది బావ నీకేమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడేమోనని ఎగ్జైట్మెంట్తో చూద్దామని వచ్చాను. పద. హాయ్ బావగారు, ఇదిగోండి మా అక్క. మీరు చెప్పినట్టు తీసుకొచ్చాను. ఏం మాట్లాడతారో ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి. అక్క కూర్చో. నేను మీ అక్కతో కొన్ని పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు కొంచెంసేపు పక్కెళ్ళి కూర్చుంటావా? నిజమే కదా, మీ ఇద్దరి మధ్యన నేనెందుకు? మీరిద్దరూ మాట్లాడుకోండి. చెప్పు కళ్యాణ్, ఏం మాట్లాడాలి? అన్నట్టు మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడావా? బాబాయ్ పిన్నితో మాట్లాడాను. పెళ్లి ఏర్పాట్లు చేసుకోమని కూడా చెప్పాను. కానీ కార్తిక, ఈ క్షణం ఈ నిమిషం కూడా నా మనసులో ఇంకా కావేరే ఉంది. అదేంటి కళ్యాణ్, ఒకవైపు నన్ను నా లవ్ని యాక్సెప్ట్ చేసి ఇంట్లో కూడా మన పెళ్లికి ఓకే చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? అది కూడా కావేరికి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా. నీకు తెలీదు కార్తిక, తన బాయ్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు తన ముఖం ఎలా ఉంటుందో, నన్ను చూసినప్పుడు తన కళ్ళల్లో ఎలాంటి వేదన కనిపిస్తుందో నాకంటే బాగా ఎవ్వరికీ తెలీదు. కావేరి ఎంతమందితో తిరుగుతున్నా తన మనసుతో ఇప్పటికీ ఎప్పటికీ నేనే ఉంటానని నా మనసు నాకు చెప్తుంది. వీడేంటి మళ్ళీ మొదటికొచ్చాడు? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కావేరి నన్ను ప్రేమిస్తుంది. కావాలంటే ఇప్పుడే అది నిరూపిస్తాను. కావేరి, ఇలారా. బావగారు, బావగారు, ఏమైంది బావగారు? ఏం చేస్తున్నారు మీరు? చెప్పు కావేరి, మీ అక్క మీద ఒట్టేసి చెప్పు, నీ మనసులో నేనున్నానా లేనా? పెనుమంటల్లో చిరుగువ జారింది కాలేనో తేలేనో కడసారికి, వడగళ్ళలో చిగురాకు వణికింది చితికేనో బ్రతికేనో జడివానకి, చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా, చిరునవ్వుకే చితిమంటలా